అండ్ సిఎస్కే యొక్క స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళకి పెద్ద స్ట్రెంగ్త్. అండ్ సంజు అండ్ డూబే ఎక్స్ట్రాడినరీ ఫామ్, ప్లస్ రుతురాజ్ క్లాస్ అండ్ డ్రైవిస్ అగ్రెసివ్నెస్ ప్లస్ క్లాస్ ఉన్న బ్యాటింగ్ యూనిట్ ఈజీగా చేజెస్ చేయగలదు. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే బౌలింగ్ కాంపోజిషన్ అండ్ 5th and 6th బౌలింగ్ ఆప్షన్ వీక్. బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్న బౌలింగ్ డేంజర్ యూనిట్ లా కనిపించట్లేదు. అండ్ ఈ టీంలో కీ ప్లేయర్గా ఎవరు ఉండబోతున్నారంటే నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడ్. సంజు అండ్ డూబే అయితే ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నారు, కానీ రుతురాజ్ కెప్టెన్సీ బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. సిఎస్కేకి సింగిల్ హ్యాండ్గా చాలా మ్యాచెస్ గెలిపించాడు. సో రుతురాజ్ ఈ టీంలో కీ ప్లేయర్ అని నేను చెప్తాను. అండ్ ఫైనల్ రెడిక్ట్ వచ్చేసి ప్లే ఆఫ్ ప్రాబిలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ కాబట్టి చేసింగ్ మ్యాచెస్ గెలవచ్చు, కానీ బౌలింగ్ ఫామ్ అండ్ కాంపోజిషన్ వల్ల నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. నా ఒపీనియన్లో సిఎస్కే ఈ సీజన్లో ప్లేయర్స్ క్వాలిఫై అవ్వడం కష్టమనే చెప్పొచ్చు. బౌలింగ్లో ఎలీసర్ ఖలీల్ అహ్మద్కి ఎక్సెప్షనల్ టోర్నమెంట్ పడితే అప్పుడు ఈ టీం సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ ఓవరాల్గా గ్రూప్ స్టేజ్లో ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిఎస్కే ఫ్యాన్స్కి ఇది నచ్చకపోవచ్చు, సారీ ఫర్ దట్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.